నమస్తే వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికసిత్ ఏపీ 2047లోని అంశాలను ప్రస్తావించిన సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం. వైసీపీ అధినేత జగన్ పై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఫైర్. ఉనికి కోసం జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తారని విమర్శ. వికసిత్ భారత్ 2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనను ఏపీ సర్కార్ చేపట్టింది. వికసిత్ ఏపీ 2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో సీఎం ప్రస్తావించారు. వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టి సారిస్తూ వికసిత్ భారత్ 2047 అజెండాపై నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశంలో జరిగిన చర్చలో వికసిత్ ఏపీ 2047 అంశాలను చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. దేశ అభివృద్ధిలో అమరావతి పోలవరం పాత్రను సీఎం వివరించారు. వ్యవసాయం, ఆక్వా రంగాల అవకాశాలను, జీడీపీ గ్రోత్ రేట్ లక్ష్యం చేపట్టే ప్రణాళికలను చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. సేవారంగం అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలు, డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను భేటీలో చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయన పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రతి అర్జీని చదివారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతో పాటు సమస్య తీవ్రతను బట్టి అధికారులతో ఆయన మాట్లాడారు. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారంటూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. పార్లమెంట్ లో ప్రతిపక్షాలను బ్రతిమాలిన ఎవరూ వైసీపీ ధర్నాకు రాలేదని అన్నారు. దీంతో అఖిలేష్ యాదవ్ ను తీసుకువచ్చి హడావుడి చేశారని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాపై విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా జగన్ పై బెజవాడ ఎంపీ కేశినేని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఓడించిన రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టాలని జగన్ ఇలా చేస్తున్నారని అన్నారు. 36 మంది హత్యకు గురయ్యారని జగన్ చెప్తున్నారని, అందులో వైఎస్ వివేక కూడా ఉన్నారేమోనని కేశినేని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్డీఏ నుంచి మరింత అభివృద్ధి పనులు చేసేలా కృషి చేస్తామని అన్నారు. ఏపీకి కేంద్ర సహాయం అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఎంపీలు అంతా కూడా నిత్యం ఢిల్లీలో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు కృషి వల్ల కేంద్రం ఏపీకి నిధులు కేటాయించిందని అన్నారు. అమరావతికి స్పెషల్ రైల్వే లైన్ కూడా ఇస్తున్నారని అన్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. అన్ని నగరాలకు విజయవాడ నుంచి విమానాల కనెక్టివిటీ ఉండేలా సర్వీసులు అందుబాటులోకి తెస్తామని అన్నారు. జగన్ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. నెల రోజుల పాటు అధికారం లేకపోతే రాష్ట్రపతి పాలన కోరుతున్నారని, జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని విమర్శించారు. ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం కూడా చూసాం. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రం నిన్న ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనందరికీ అర్థమైంది. ఆ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పలు విధాలుగా రాష్ట్ర మంత్రివర్గం కానీ అందరం కూడా కష్టపడుతున్నాం. దేనికి ధర్నా చేశారు అంటే వాళ్ళు ఉనికిని కోల్పోతున్నారు కాబట్టి మేము ఉన్నామనే ఉనికిని చాడుకుందామని చేస్తున్నారు. ఢిల్లీలో 3 రోజులు ధర్నా అన్నారు. నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. మేము ఢిల్లీ నుంచి చూస్తుంటే ఒక్క రాజకీయ నాయకులు కూడా రాలేదు. కానీ ఏదో పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సహాయంతో అఖిలేష్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు చెప్పుకున్నారు. చూస్తే అక్కడ చాలా దారుణంగా ఉంది. పార్లమెంట్లో వివిధ ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మని బతిమాలినా కూడా వీళ్ళ చరిత్ర తెలుసు కాబట్టి ఎవ్వరూ కూడా రాలేదు. ఇవాళ ఆయన మీరు చూస్తే జగన్ రెడ్డి 36 హత్యలు జరిగినాయి అని అన్నారు. ఒక్కదానికి సాక్ష్యం ఇవ్వమంటే ఏ రోజు ఇవ్వలా. జాతీయ మీడియా కూడా 36 మంది హత్యలు జరిగినప్పుడు ఎవరున్నారు అని అడిగితే ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా పారిపోయిన వ్యక్తి. అంటే ఏదో సృష్టించి, ముఖ్యంగా అతని ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది,
ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలనే కార్యాచరణ అతను 2019 నుంచి చేసే కార్యాచరణ అది. ఏ రోజు ఒక పారిశ్రామిక రంగంలో అభివృద్ధి లేదు, ఒక ఉద్యోగాలు లేవు, వచ్చిన పరిశ్రమలను కూడా వెనక్కి వెళ్ళిపోయే చేసిన పరిస్థితి. ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి కొత్తగా రాబోయే పెట్టుబడులను ఆపడానికి, రాష్ట్రం మీద తనను ఓడించారు కాబట్టి రాష్ట్రం మీద ఉన్న కోపం తెచ్చుకోవడానికి చేసే పనులు ఇవన్నీ. నిజంగా అతనికి ఏదన్నా సమస్య ఇస్తే మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి వచ్చి ఎవరెవరు ఉన్నారో సాక్ష్యాలు ఇవ్వమని అడిగాం. ఏ రోజు సాక్ష్యాలు లేవు. నాకు తెలియదు మరి 36 మందిలో మరి వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు కూడా ఉన్నారేమో. ఎందుకంటే నారాసుర రక్త చరిత్ర అని సృష్టించి ఆయన రకరకాల విన్యాసాలు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ కొత్త విన్యాసాలు. మరి ఆ 36 మందిలో ఆయన కూడా ఉన్నాడేమో. మరి నువ్వే చెప్పాలి. జగన్ రెడ్డి హత్య చేసి ఇంతవరకు వాళ్ళ కేసునే బయటకు రానివ్వకుండా చేసే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి నీ ఆటలు సాగు. అంతేకాకుండా నీ రోజు చూస్తున్నాం, నిన్న మదనపల్లి బాధితులు లైన్ కట్టారు, 100 మంది పెద్దిరెడ్డి బాధితులు లైన్ కట్టారు. అంటే ఎన్ని అక్రమాలు జరిగినాయో ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్, మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తిరిగి ప్రశ్నించారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక అంటూ మండిపడ్డారు. వ్యక్తిగత హత్యక రాజకీయ రంగు పులిమినందుక అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. వైసీపీ అధినేత జగన్ అడిగిన ప్రశ్నకు ట్విట్టర్ ద్వారా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ 5 ఏళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని వైసీపీకి ఉన్నట్టుండి అక్కడ పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. క్రిస్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోతకు గురి చేసిన, నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా అని ఆమె నిలదీశారు. వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జైకొట్టారు కదా అని ఆమె తెలిపారు. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తుంటే వైసీపీ వచ్చి సంఘీభావం తెలిపిందా అని ఆమె ప్రశ్నించారు. వైసీపీ చేపట్టిన నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని సమాధానమిచ్చారు. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా, ఇప్పుడు కలిసి పోరాడదు అంటున్నారంటూ షర్మిల ట్వీట్ చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించినట్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తెలిపారు. కుప్పంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన ఆమె ట్రస్ట్ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు అన్ని నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లుగా వెల్లడించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మహిళా సంక్షేమం, ఆర్థికంగా బలోపేతమే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుందని పేర్కొన్నారు. మహిళా సంఘాలు ఏర్పాటు చేసి పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకొని ఉపాధి అవకాశాలు పెంపొందిస్తున్నట్లుగా వివరించారు. ట్రస్ట్ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు అన్ని నియోజకవర్గాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలు ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లుగా వెల్లడించారు. కుప్పంలో పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పాఠశాల ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగుల కోసం ఉచితంగా డిఎస్సి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు. హైదరాబాద్ తరహాలో ఉచితంగా ఐఏఎస్ శిక్షణా కేంద్రం కుప్పంలో పెట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్సీలు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎంఓయూ అయితే ఇప్పుడు దాకా అవ్వలేదండి. తప్పకుండా ఆ ప్రాసెస్ లోనే ఉన్నాము. తప్పకుండా అది చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కుట్టు ఒకటే నేర్పించాము వాళ్ళకి. తప్పకుండా గార్మెంట్ ఫ్యాక్టరీకి తప్పకుండా లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేసి మెయిన్ గా మన మహిళలకి ఎంత గిట్టుబాటు అవుతుంది అది ఇంపార్టెంట్. వాళ్ళకి ఏమొస్తుంది వాళ్ళ చేతికి అనేది ఇంపార్టెంట్. ఏదో వాళ్ళకి ఆ లింక్ పెట్టేసి వాళ్ళు కూడా వీళ్ళని అంటే వాళ్ళకు కూడా డబ్బు కావాలి కదండి మహిళలు, అందుకే కదా కష్టపడేది. ఆ తృప్తి వాళ్ళు తృప్తి పడేటట్టుగా వాళ్ళకి ఏమి కావాలో అది చూసుకుని అప్పుడు మేము ముందుకు వెళ్తామండి ఆ కంపెనీతో. తప్పకుండా అండి. ఇది ప్రస్తుతం ఇక్కడే స్టార్ట్ చేసాము కుప్పంలో. మేము అదే ఆలోచిస్తున్నాము ట్రస్ట్ లో మా మేనేజ్మెంట్ మేమంతా. ఇది ఒక లెవెల్ కి తీసుకెళ్లి తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము నిర్మించాలని అనుకుంటున్నాం. తప్పకుండా అండి అనుకున్నాం. ఇంకా ఎన్ననేది మేము ఆలోచించలేదు.
ఇది ఏ టైప్ అనేది కూడా మేము ఆలోచించలేదు. తప్పకుండా స్కూల్ అనేది ఎక్కువగా మా ఫోకస్ పేద పిల్లలకి, ఆ ఫోకస్ మీద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్కూల్స్ అనేది తీసుకెళ్తాం. తిరిగి అది పేద పిల్లలకి వెళ్ళాలి చదువు అనేది. అట్లానే డిఎస్సి కోచింగ్ కూడా తప్పకుండా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే అది కూడా మళ్ళీ మహిళలకి ఉపయోగపడుతుందని ఆ ధ్యాసతో. రాష్ట్రంలో హైదరాబాద్ లో మీరు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టారు మేడం. అవునండి. ఆంధ్రాలో ఎక్కడా లేదు మేడం. ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేస్తారా ఎంట్రా ట్రస్ట్ ద్వారా? తప్పకుండా, వై నాట్ అండి. వీళ్ళ తప్పకుండా అది మీరు ఇచ్చారు, అది గుడ్ థాట్. మేమైతే అనుకోలేదు ఇక్కడ పెడదామని. తప్పకుండా మేము అది కూడా ఆలోచించి. ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ తన అపాచీ ఆర్ఆర్ 160 2V మోటార్ సైకిల్లోని లేటెస్ట్ ఆల్ న్యూ ఫుల్ బ్లాక్ వర్షన్ ను కాసా టీవీఎస్ షోరూమ్ లో లాంఛనీయంగా గా ప్రారంభించారు. ఈ నూతన బైకులను టీవీఎస్ కంపెనీ ఏరియా సర్వీస్ మేనేజర్ రొనాల్డ్ సురేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువతకు టీవీఎస్ కొత్త వెహికల్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. రేపటి నుంచి కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని కాసా టీవీఎస్ షోరూమ్ లో నూతన మోడల్స్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ బైక్ ప్రారంభ ధర షోరూమ్ లో 1,19,000గా సంస్థ నిర్దేశించిందని పేర్కొన్నారు. కాసా టీవీఎస్ షోరూమ్ లో టీవీఎస్ అగ్రగామిగా ఉన్న కంపెనీ అత్యుత్తమ బైక్స్ అపాచీ మోడల్ ఆర్టీఆర్ 164V డ్రమ్ 162V వేరియంట్ డిజైన్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V మోటార్ సైకిల్లో ఆల్ న్యూ బ్లాక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చామని వారు తెలిపారు. మార్కెట్ ఆఫ్ విజయవాడ we have launched our Apache TVS 160 2V and 4V today, so that you can enjoy the ride of TVS motors in our Casa. We have launched here, so that you can experience that the black is one of the most attracting color everywhere, so that we have got the customer pulse and we have launched it now recently. So my friend will take over. ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయి. అలాంటిది కస్టమర్లు అందరికీ అందుబాటు ధరలో ఉండేలాగా అండ్ ప్రీమియం లుక్ అండ్ ఫీచర్స్ ఇందులోనూ కాంప్రమైజ్ అవ్వకుండా మనం ఈ ప్రీమియం బ్లాక్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి 17.6 BHP అండ్ రోటోమెటల్ డిస్క్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అండ్ ఫుల్లీ డిజిటల్ క్లస్టర్తో వస్తుంది, డిజిటల్ స్పీడోమీటర్తో వస్తుంది. అండ్ అలాగే మొత్తం ఎంఐజీ సస్పెన్షన్ అండ్ 3 రైడ్ మోడ్స్ ఉంటాయండి. రైన్ అర్బన్ అండ్ స్పోర్ట్ మోడ్, ఈ 3 మోడ్స్తో వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళకి అందుబాటు రేట్లో మనకి 1,11,220 రూపీస్కి 2V అండ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ వస్తుంది. అండ్ 1,12,220 రూపీస్కి వచ్చేసరికి 4V వస్తుంది. ఇలా 2 వేరియంట్స్లో లాంచ్ చేయడం అనేది జరిగింది. జనరల్గా ఏం జరుగుతుందంటే కొత్త వేరియంట్ తెచ్చినప్పుడు లేదంటే తక్కువ రేట్లో తీసుకొచ్చినప్పుడు ఫీచర్స్లో కాంప్రమైజ్ చేసి ఫీచర్స్ కట్ చేయడం జరుగుతుంది. వెరాజ్ మనం విత్ ఆల్ ప్రీమియం మనది 200లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో మోడ్స్ కానీ రోటోపెటల్ డిస్క్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ కంఫర్ట్ అన్ని విధాలుగాను యాజ్ ఇట్ ఈస్ అలాగే మెయింటైన్ చేస్తూ తక్కువ ప్రైస్లో తీసుకురావడం జరిగిందండి. గుడివాడ, మచిలీపట్నం, గన్నవరం, కేపీ నగర్, కానూరు, ఎడ్డిపాడు, ఉయ్యూరు, చల్లపల్లి, అవినగడ్డ షోరూంలో రేపటి నుంచే తక్షణంగా అమ్మకాలకి అవైలబుల్లో పెట్టడం జరుగుతుంది. 162V వచ్చి 1,12,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్కి, 164V వచ్చి 1,19,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్కి మీకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అతి తక్కువ డౌన్ పేమెంట్, అతి తక్కువ రేట్లో ఈ వెహికల్ అపాచీ వెహికల్ అవైలబిలిటీలో ఉంటుంది. నా పేరు సతీష్, కాసా టీవీఎస్ నుంచి జనరల్ మేనేజర్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో శాంతి భద్రతలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య విమర్శించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేసిందా లేదో అందరికీ తెలుసని అన్నారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేసినా మీరు శాంతి భద్రతలపై మాట్లాడటం వింతగా ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో ఎంతమంది అమాయకులు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఇబ్బందులు పడ్డారో లెక్కలు చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తే బాగుండేదని అమరావతి జేఏసీ అధ్యక్షుడైనటువంటి బాలకోటయ్య మాజీ సీఎంకు సలహాలు ఇచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం 36 కేసులు పెట్టిందని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం పొలాలు ఇచ్చిన రైతులపై పెట్టిన కేసులు లెక్కే లేవని అన్నారు.
సొంత బాబాయ్ హత్యపై జగన్ ఇప్పుడు వరకు ఎందుకు సరైన రీతిలో స్పందించలేదని బాలకోటయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు గాడిలో పడుతున్నాయని అన్నారు. జగన్ కు ప్రజలు ఇచ్చిన తీర్పును ఒక గుణపాఠంలా తీసుకోకుండా ఇంకా వైఎస్ రాజారెడ్డి పాలన అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాలకోటయ్య ఆరోపించారు. అమరావతిలోనే 250 మంది కేవలం జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధితులకు తట్టుకోలేక మృతి చెందారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ ముఖ్యమంత్రి గారు మీకు లేదండి. మాజీ ముఖ్యమంత్రి గారు మీకు అర్హత లేదు. ఎందుకంటే మీకు 11 సీట్లు వచ్చిన కారణమే మీ అరాచకాల ప్రభుత్వాన్ని మేము చూసాం. మీరు గమనించారో లేదో, మీరు అంగన్వాడీ టీచర్లు పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేశారు. డూ యూ నో సార్? పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేశారు. అమరావతి రాజధాని మహిళల్ని వీళ్ళ చీరల్లో లాగారు, జాకెట్లు దించారు. ఎవడేమన్నాడు మిమ్మల్ని పొలాలని, ఎవడేమన్నాడు మిమ్మల్ని పొలాలని లకారాలతో మాట్లాడారు. మీ ఎంపీ నూడి వీడియో తీస్తే బాధ్యత కలిగిన పవిత్రమైన పార్లమెంట్లో ఎంపీ ఇటువంటి సన్నాసి చేష్టలో, ఇటువంటి తొగ్గులక చేష్టలో ఇటువంటి నూడి వీడియోలు చేయకూడదంటే ఆయన గారు బయటకు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తా, నేను చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరికి చూపించమంటే వాళ్ళకి తీసి చూపిస్తానని చెప్పి మాట్లాడితే మీరేమన్నారు? ఒక్కసారైనా మీరు అరే మాధవ్ ఎట్రా ముందు నాకు చూపించు, నేను చూస్తాను, తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారికి చూపించు అని అడిగారా? అడగాల్సిన ధర్మం మీకు లేదా? ఒక పార్లమెంటు ఎంపీ ఇంత అరాచకమైన సోషల్ మీడియాలో పశువుల్లాగా మీదబడి మహిళలను హననం చేస్తుంటే, సోషల్ మీడియా వేదికగా అత్యాచారాలు చేస్తుంటే ఏమన్నారు? న్యాయస్థానాలు ఏం చెప్పినాయి? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని జడ్జిల మీద పోస్టులు పెడితే చర్యలు తీసుకోమంటే ఏ చర్యలు తీసుకున్నారు? ఎలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎలా మాట్లాడతారు? మేము పౌర సమాజం తరఫున మాట్లాడుతున్నాం. మా రాజధాని అమరావతి ఉద్యమంలో కానీ, నా దళిత బహుజన కులాల మహోద్యమంలో కానీ, విశాఖ ఉక్కు ఉద్యమంలో కానీ మీరు ఏం చేశారు? అసలు మీరు ఉన్నారా లేరా? మేము ఎన్నిసార్లు చెప్పాం? మీకు కనిపించదు, మీకు వినిపించదు, మీరు చూడలేరు. 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. 9 లక్షల కోట్లపైన అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తారని అన్నారు. ప్రజలు జగన్ కు ఓటేసి 11 సీట్లైనా ఇచ్చింది అసెంబ్లీకి వచ్చి చర్చించమని, కానీ సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదని అన్నారు. అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్ లో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని మండిపడ్డారు. 9 లక్షల కోట్లపైన అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో దేశంలో రాష్ట్రానికి ప్రత్యేక బ్రాండ్ ఉండేదని, ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం పేరు మారుమోగిందని పేర్కొన్నారు. జగన్ తన పాలనతో ఆ బ్రాండ్ను ధ్వంసం చేశారని మండిపడ్డారు. జగన్ విధ్వంసకరమైన ఆలోచనలతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో 10 ఏళ్లైనా సమయం పడుతుందని స్పష్టం చేశారు. అభిమానించినా అవమానించినా నిలదొక్కున్న వాళ్లే రాజకీయాల్లో ఉండగలిగారని, జగన్ అది గ్రహించాలని హితవు పలికారు. జగన్ ఇలాగే పోతే ఉన్న 11 మంది కూడా ఒక్కరయ్యే ప్రమాదం ఉందని గ్రహించాలని అన్నారు. శ్వేతపత్రంలో చూపిన 9.5 లక్షల కోట్ల అప్పు ఖచ్చితంగా పెరుగుతుందని వెల్లడించారు. ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చల కోసం ఢిల్లీ వెళ్లానని ధైర్యంగా చెప్పొచ్చు కదా అని వారు ప్రశ్నించారు. ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించలేని సభలో చేతులెత్తేసి కోర్టులో ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. నువ్వు నీ పాలన వద్దు అని ప్రజలు తిరస్కరించి 1 రోజులు కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే ప్రజలు అట్లా అనుకుంటున్నారు, ఇట్లా అనుకుంటున్నారు, నీ వంది మాగదులు ఏమన్నా చెప్తా ఉన్నారేమో. ఈ 11 కూడా ఒకటైపోయేటువంటి పరిస్థితికి వస్తుంది. కాస్త మేల్కోండి, వాస్తవాలకు దగ్గరగా రండి. ఈరోజు మేము చాలా ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్గా శాసనసభలో, శాసన మండలిలో మీరు మీ సభ్యులు హాజరు కావాల్సింది, నిలదీయాల్సింది, పోరాడాల్సింది. శాసన మండలిలో మీకే కదా మెజారిటీ ఉండేది. 30 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు కదా, రావాల్సింది. నేనే ప్రజెంట్ చేశాను. నేను తప్పు చెప్తే ఇదేంటి ఎట్లా వచ్చింది అని అడగాల్సింది, సమాధానం చెప్పేవాడిని కదా మీకు. నేను శాసనసభకు మీరు రారు, శాసన మండలికి మీ శాసన మండలి సభ్యులు రారు. బయట ఎక్కడో ప్రెస్ మీట్, సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెడతావు. ప్రజలు నిన్ను నమ్మారు, ఇప్పుడు చెప్పేది కూడా నమ్మాలి. గవర్నర్ ప్రసంగం అబద్ధం, మేము శాసనసభలో పెట్టేవి నిజం కాదని చెప్తావు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఆయన చెప్తున్నాడు, ఆ రోజున
చంద్రబాబు హయాం ముగిసే నాటికి 2.71 లక్షల కోట్లు ప్రభుత్వ అప్పు, ప్రభుత్వ గ్యారంటీల అప్పు 1,06,000 కోట్లు, అంటే 375-76. మేమేం చెప్పాం? 3,75,000 కోట్లనే కదా చెప్పింది మేము. ఆ ఫిగర్ కరెక్ట్ అయినప్పుడు ఈ ఫిగర్ కరెక్ట్ కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మేము ఈరోజు శాసనసభలో ఇచ్చింది 3,75,000 కోట్లు ఇచ్చాం. నువ్వు చెప్పింది అదే ఫిగర్ చెప్తున్నావు. అది నిజమంట, కానీ ఆయన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు మాత్రం నిజం కాదంట. రావాల్సింది శాసన మండలికైనా ఒక్కొక్కరు అడిగితే మేము 30 మంది అడిగితే 30 మందికి సమాధానం చెప్పేవాళ్ళం కదా. ముసుగేసుకుని ఎక్కడో దాక్కుని ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు మీ మాటలు నమ్ముతారు అంటే నమ్మడానికి పడుతుంది. ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా 10 ఏళ్ల పాటు కనీసం ప్రతిపక్ష హోదా రావడానికి మీకు 10 ఏళ్ళు పడుతుంది. ప్రతిపక్ష హోదా రావడానికి పొరపాటున మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా అయితే 10 ఏళ్ళు పట్టిందో ప్రతిపక్ష హోదా రావడానికి, మీకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రావడానికి ఖచ్చితంగా 10 ఏళ్ళు పడుతుంది. కానీ మనం కోరుకుని రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం పనిచేయాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ పార్టీ మాజీ మంత్రులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తీరు మారలేదని ఆయన ఎద్దేవా చేశారు. తాను నోరు విప్పితే జగన్ తో పాటు ఆ పార్టీ మాజీ మంత్రులంతా జైలుకు వెళ్తారని హెచ్చరించారు. కూటమి హయాంలో 36 మంది హత్యకు గురయ్యారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చనిపోయిన వారి పేర్లు ఇవ్వాలని జగన్ కు సవాల్ విసిరారు. ఇక గత 5 ఏళ్ల విధ్వంస పాలనతో ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైందని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్లంతా ఆర్థిక శాఖ శ్వేతపత్రం చదవాలని విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. 36 మంది చనిపోయారు అని చెప్పి ఢిల్లీ వెళ్ళి పెద్దగా గోల చేసి అక్కడ ధర్నా చేసినప్పుడు ఇక్కడ ఎన్డీఏ కూటమి అడుగుతుంది ఆ పేర్లు ఇవ్వండి అని, ఎఫ్ఐఆర్లతో పాటు పేర్లు ఇవ్వండి అని చెప్పి ఇవాళ సాక్షాత్ అసెంబ్లీలో కూడా అడగడం జరిగింది. మరి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లము జగన్మోహన్ రెడ్డి గారు? ఏదో పేర్లు ఇచ్చేయండి, మీకు అలవాటే కదా. ఏదో ఒకటి ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు డెత్ సర్టిఫికెట్లు తీసుకున్నా ఇచ్చేయండి. కనీసము ప్రజల్లో కనీసం ఏవో అదే దీని గురించి ఏదో ఇచ్చాడు అన్నట్టు ఉంటుంది, లేకపోతే అబాస్ పాల్ అవుతారు. దయచేసి ఇంత దారుణంగా చనిపోకుండా ఉన్న మనుషుల్ని కూడా చంపేసే పరిస్థితి మాత్రం తీసుకురాకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారితో. ఎందుకంటే ఇప్పుడు 36 మంది పేర్లు ఇచ్చారు, ఆయనకి పేర్లు దొరకవు. మామూలుగా ఎవరైనా చనిపోయిన వాళ్ళు రాజకీయ హత్యలు తోటి సంబంధం లేకుండా ఉన్నవాళ్ళు పేర్లు ఇస్తే అది ఎట్లాగా పోలీస్ ఎంక్వైరీలో బయటకు వస్తుంది. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో అంటే ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా శవ రాజకీయాల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాష్ట్రపతి పరిపాలన కావాలి అని చెప్పి ఆ యాంగిల్లో రాజకీయం చేయటం అంటే రేపొద్దుట నిజంగా కూడా అటువంటి ప్రక్రియకి ఏమన్నా పాల్పడటానికి అవకాశం ఉందేమో అనేది ప్రజలకి డౌట్ వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఉంది. ఎనివే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా డీటెయిల్డ్గా ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయడం జరిగింది. మీరందరూ చూసే ఉంటారు. అయినప్పటికీ కూడా మా బాధ్యతగా మీకు ఒక్కసారి మీకు చూపిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికసిత్ ఏపీ 2047లోని అంశాలను ప్రస్తావించిన సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం. వైసీపీ అధినేత జగన్ పై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఫైర్. ఉనికి కోసం జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తారని విమర్శ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.